కొందరి జీవితాలు కొన్ని అనుభవాలతో కొత్త మలుపులు తిరిగి సరికొత్త రాగాలు చూపిస్తాయి, మహోన్నత విజయాలు సాధిస్తాయి. ఇప్పుడు చూస్తున్న ఈ మహాలక్ష్మి అనే ఈ యువతి తన 23 సంవత్సరాల వయసులో స్వయం ఉపాధి వ్యాపారాన్ని ప్రారంభించి స్వతంత్ర జీవితాన్ని గడపాలనే కోరికతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె మొదటి 6 నెలలు యూట్యూబ్ వీడియోలను చూస్తూ వ్యాపారం చేయడానికి ప్రయత్నించారు. కానీ చివరికి విఫలమయ్యారు. ఆ తర్వాత తక్కువ ధరతో ఉత్తమ సబ్బు అనే నినాదంతో మహాలక్ష్మి తన పరిశోధనను కొనసాగించిన తర్వాత చాలా నాణ్యమైన సబ్బుల ఉత్పత్తిని తయారు చేయడంలోకి ప్రవేశించింది. అధిక నాణ్యత గల సబ్బుల తయారీకి ఉపయోగపడే చాలా పదార్థాలను క్షుణ్ణంగా అన్వేషించిన తర్వాత సబ్బు తయారీకి ఉపయోగించే చాలా ముడి పదార్థంలో మేకపాలు ఒకటని ఆమె కనుగొన్నారు. మేకపాల సబ్బు అన్ని చర్మ రకాల వారికి సిఫార్సు చేయబడింది. మేకపాలు లాక్టిక్ యాసిడ్ వంటి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మం పొలుసు ఊడిపోవడంతో సహాయపడతాయి. పాలలో ఉండే మినరల్స్ మరియు విటమిన్ ఏ చర్మం పునరుజ్జీవనంలో సహాయపడతాయి. ఈ సబ్బు మీ చర్మంపై తేలికపాటి పద్ధతిలో పనిచేస్తుంది. ఇది సున్నితమైన లేదా సమస్యాత్మకమైన చర్మం ఉన్నవారికి కూడా అందరికీ బాగా పనిచేయాలని ప్రతిపాదించబడింది. కానీ అదే సమయంలో నేడు మేకపాల సబ్బులను విక్రయించే విస్తృతమైన బ్రాండ్లు ఉన్నాయని ఆమె కనుగొన్నారు. ఉత్తమమైన నాణ్యమైన ఉత్పత్తిని అన్వేషించే పనిలో మేకపాల కంటే గాడిద పాలు దాని ప్రయోజనాలు చర్మానికి పోషణ పరంగా 300% ఉన్నతమైనవని ఆమె కనుగొన్నారు. ఇక్కడే ఆమె స్టోరీ మలుపు తిరిగింది. కానీ మార్కెట్లో లీటర్ గాడిద పాలను 500కు పైగా విక్రయిస్తున్నారు. కాబట్టి ఈ అధిక నాణ్యత గల ముడిసరుకు ధరను తగ్గించే పనిలో మహాలక్ష్మి స్థానిక గాడిద ఫారం విక్రేతలతో చేరి 10 సంవత్సరాల పాటు ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకున్నారు మరియు సాధ్యమైనంత తక్కువ ధరతో పెద్ద మొత్తంలో సేకరించారు. దీంతో తయారు చేయబడిన సబ్బు పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ ఉత్తమ పోషణను అందిస్తుంది, చర్మ సౌందర్యాన్ని ఇంకా మెరుపును మెరుగుపరుస్తుంది. 2020లో ప్రారంభించబడి ఈరోజు ఆమె నేరుగా 10,000 మందికి పైగా సబ్బులను విక్రయిస్తున్నారు. 6 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మొత్తానికి ఈ మార్గంలో విజయాన్ని సాధించారు.